విద్యార్థులకు అందాల్సిన వివిధ వస్తువుల కొనుగోలు టెండర్లలో 2,000 కోట్ల గోలుమాల్ జరిగిందని, దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తగిన సమయం, స్థలాన్ని ప్రకటిస్తే అన్ని ఆధారాలతో చర్చకు హాజరవుతామని పేర్కొన్నారు. గురువారం టీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రులకు తెలియకుండానే జీవో నెంబర్ 17 విడుదలైందని, దీనిపై సవాల్ విసురుతున్న మంత్రులు అజారుద్దీన్, అట్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్లకు సరైన అవగాహన లేదని ఆరోపించారు. మంత్రులకు ఈ జీవో గురించి ముందస్తు సమాచారం ఉంటే సంబంధిత సమావేశాల నిర్ణయాల పత్రాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కోటరీ సభ్యులైన వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డిలు సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఈ జీవోను తీసుకొచ్చారని, కాంట్రాక్టర్ల సూచనల మేరకు జీవోల్లో మార్పులు చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణకు చెందిన వారికి టెండర్లు దక్కేలా విధానం ఉండేదని, ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు చెందిన వారు కాకుండా ఢిల్లీ, హర్యానాకు చెందిన కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. టెండర్ల గోల్మాల్పై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, అమరవీరుల స్తూపం వద్ద గాని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గాని చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెండర్లకు సంబంధించిన అన్ని ఫైళ్లు, లావాదేవీల వివరాలు, టెండర్లు పొందిన సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న స్కాములు, అవినీతి ఆరోపణలను వెలుగులోకి తీసుకొస్తుంటే సహనం కోల్పోయి సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత ఉంటే వెంటనే అన్ని పత్రాలను ప్రజల ముందుంచాలని కోరారు. పాలమూరు బిడ్డగా ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డి ఈ 2.5 ఏళ్లలో పాలమూరు జిల్లాకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి సాగునీరు అందించే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. తెలంగాణ ప్రజల సొమ్మును అడ్డగోలుగా దోచుకోవడాన్ని సహించబోమని, అక్రమాలను వెలుగులోకి తీసుకువస్తామని, ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటామని, ప్రజలను చైతన్యపరిచి వారితో కలిసి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిన్న ఆరుట్లలో చాలా నీచాతి నీచంగా తన స్థాయి దిగదార్చుకొని మాట్లాడడం జరిగింది. నిజంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా మాట్లాడతాడని ఊహించలేము. కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే ఒక స్కూల్ను ప్రయోగం మొదలు పెడుతున్నానని చెప్పి అక్కడికి పోయి చాలా ఘోరంగా మాట్లాడడం జరిగింది. అన్ని అసత్యాలు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడారు. ఇక రేవంత్ రెడ్డి గారి భాష వికృతంగా ఉంటుందన్నది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. నిజంగా పిల్లలు చాలా అసౌకర్యంతో ఆయన సంభాషణ విన్నారు. ఆయన ఏమన్నాడు, నన్నేమో గుండు చేసుకున్న ఒక వ్యక్తి, ఐపీఎస్ అయిన వ్యక్తి ఆయనకు మతిపోయి మాట్లాడుతున్నాడు అని చెప్పడం జరిగింది. ఇక హరీష్ రావు గారిని తాటి చెత్త అంట అయిండు కానీ ఏం జరుగుతున్నదో తెలియదని. ఇక ఆయన సొంత క్యాబినెట్ సభ్యుడైన మల్లు బట్టే విక్రమార్కను గోషి కట్టుకున్నాడు అందరు కూడా రాజశేఖర్ రెడ్డి కాలేడు అని అన్నాడు. ఇక లాగుల్లో తొండలు బుల్డోజర్ ఎక్కించడము, అదేవిధంగా పేగులు మెడకేసుకొని తిరగడము, ఆ భాష కేవలం రేవంత్ రెడ్డి గారికే వస్తుంది, ఈ దేశంలో ఎవరికి కూడా రాదు. ఇంత ఘోరంగా వికృతమైన భాష మాట్లాడే ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డిని ఓపెన్ అడుగుతున్నాను, ఎందుకు అంత అసహనంగా ఉన్నావు? ఇలా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా అందరం బీఆర్ఎస్ నాయకులం ఈరోజు మేము ప్రజల గొంతుకగా ఉండి మీరు చేస్తున్న వరుస కుంభకోణాలు, అది అమృత్ స్కామ్ అయితేనేమి, అదేవిధంగా హిల్ట్ స్కామ్ అయితేనే 5 లక్షల కోట్ల హిల్ట్ స్కామ్ అయితేనేమి, లగచర్ల స్కామ్ అయితేనేమి, మీ అల్లుడు సూదిని సృజన్ రెడ్డికి ఇచ్చే స్కామ్ అయితేనేమి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెలుగు మట్టలు నేలమట్టం చేసి గాజాలాగా తయారు చేసిన ఖమ్మం జిల్లా పేద ఇల్లు అయితేనేమి, రైతులను మోసగించిన తీరైతేనేమి, 6 హామీలు అలవి కాకుండా ప్రజలను దుర్మార్గంగా మోసం చేసిన విషయం అయితేనేమి, మేము ప్రతి చోట కూడా ప్రజల గొంతుకగా మరి తీసుకొస్తున్నాం, ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం. రైతులకు మీరు రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమా సరిగా ఇవ్వలేదు, రైతు బంధు అయితే పూర్తిగా ఎగ్గొట్టిండ్రు,
యూరియా వచ్చేసి యాప్లో తీసుకోమంటున్నాడు, సెల్ ఫోన్ల నుంచి యూరియా తీసుకోమంటా ఉన్నారు. నిన్నటికి నిన్న ఆదిలాబాద్లో మీరు మీ ప్రభుత్వంలో మరి కొనుగోలు కేంద్రాలు పెట్టినారు. మీరంటున్నారు ఆదిలాబాద్లో జొన్నలను కళ్ళంలోకి తీసుకొస్తే 10 రోజులైనా మీ వ్యవసాయ శాఖ అధికారులు మార్కెట్ అధికారులు కొంటలేరని చెప్పేసి గడ్డి మందు తాగి ఒక రైతు చనిపోయిండు. ఇప్పటికి కూడా కళ్ళాల మీద రైతులు ఏడుస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా మేము ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి కూడా రాజ్యాంగబద్ధంగా తీసుకొస్తే మీరు అసహనానికి గురవుతున్నారు. మీరు బాడీ షేమింగ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు నాలాగా తిరుపతికి ప్రతి సంవత్సరం కోట్లాది మంది ప్రజలు భక్తులు పోతూ ఉంటారు. వాళ్ళంతా గుండు చేయించుకొని వస్తారు, తల నీలాలు అర్పించుకొని వస్తారు భగవంతుడికి. వాళ్ళందరూ కూడా మతిలేనా? యాదగిరి గుట్టలో ఉండే యాదాద్రిలో ఉండే లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి పోతారు భక్తులు, వాళ్ళు తలనీలాలను అర్పించుకొని వస్తారు. వాళ్ళకు కూడా మతిపోయినట్టేనా? వేములవాడలో రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి పోతారు, వాళ్ళు కూడా మతిలేనలేనా మీ ఉద్దేశంలో? అదేవిధంగా సమ్మక్క సారక్క జాతర జంపనవాగులో తలనీలాలు అర్పించుకుంటారు ప్రజలందరూ కూడా, వాళ్ళు కూడా మతిలేనలేనా మీ ఉద్దేశం? రేవంత్ రెడ్డి గారు, ఇంత మూర్ఖపు భాష, ఇంత వివక్షపూరితమైన భాష ఈ తెలంగాణ కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలు, దేశ ప్రజలు ఏ ముఖ్యమంత్రి నుంచి కూడా వినుండరు. ఇలా మా శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు గురుకులాలో స్కామ్ జరుగుతుంది అని అంటున్నారు. వారు 2000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని మేము అంటున్నాం. నేను గురుకుల పాఠశాల సెక్రటరీగా కేసీఆర్ గారి హయాంలో దాదాపుగా 9 సంవత్సరాలు చేశాను. మా అప్పుడు కేసీఆర్ గారు ఈ పిల్లలను సొంత కన్న బిడ్డల్లాగా కన్న మనువల్లాగా చూసుకున్నాడు. వాళ్ళందరికీ సన్నబియ్యం ఇచ్చారు, 4 సార్లు చికెను, 2 సార్లు మటను, వాళ్ళందరికీ ఇంగ్లీష్ బాధలు బోధించారు. అదేవిధంగా 1000 పైగా గురుకుల పాఠశాలలు పెట్టిండ్రు. పర్మనెంట్గా టీచర్లను రిక్రూట్ చేసుకున్నారు. పిల్లలను విదేశాలకు పంపించిండ్రు. ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాలకు పంపించారు. మెడిసిన్ ఇంజనీరింగ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్లకు మరి ల్యాప్టాప్లు ఇచ్చి 50,000 రూపాయలు ఇచ్చారు. ఆసియా గేమ్స్ అయితేనేమి, ఇంటర్నేషనల్ గేమ్స్ ఏమైనా కూడా ఆ పిల్లలకు ఛార్జీలు ఇచ్చి మరి వాళ్ళందరినీ ఆ దేశాలకు పంపించి మెడల్స్ వచ్చిన వాళ్లకు పెద్ద ఎత్తున డబ్బులు కూడా ఇచ్చారు. మా అనుభవాన్ని మేము చెప్తున్నాం. కేసీఆర్ గారి హయాంలో దాదాపుగా 10,000 మంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు, వీళ్ళందరూ కూడా కాంట్రాక్టర్లుగా అయ్యారు. కేసీఆర్ గారు ఆ రోజు సంపదను వికేంద్రీకరించారు, ప్రజాస్వామీకరించారు. అదే మేము చెప్తున్నాం. ఏ టెండర్ అయినా కూడా జిల్లా కలెక్టర్ స్థాయిలో పారదర్శకంగా జరిగింది. కానీ మీరు మొత్తం కూడా గూడు పుటానిలాగా తయారు చేసిండు టెండర్లను.